నిర్మల్ జిల్లా వెంగ్వాపేట గ్రామ సభలో రసాభాస చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తమ పేరు లేవని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు పథకాల్లో అవకతవకలు జరిగాయంటూ కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే కేటాయింపులు జరిగాయని చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్న ప్రభుత్వ అర్హుల జాబితాలో తమ పేరు లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీశారు. దీంతో పోలీసులు కలగజేసుకుని లబ్ధిదారులను సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది. లిస్టు కూడా దేవుళ్ళ పేర్లు వచ్చినాయి. అంటే తన వాస్తవంగా గవర్నమెంట్ పెట్టిన రోజు భూమి లేని వాళ్ళకి కరెక్ట్ చేయలేరంటారు. సర్వే చేసిన ప్రభుత్వం అవునది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వంకి వెళ్ళి వచ్చిన ఈ అధికారులు వీళ్ళు కూడా కాంగ్రెస్ అధికారులే. మరి ఏం చేస్తున్నారు అంటే చిన్న స్థాయి నుంచి సర్వే చేసిన వాళ్ళు కరెక్ట్ లేరు, మళ్ళీ వీళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళు కరెక్ట్ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం కరెక్ట్ లేదు. ప్రభుత్వం పెట్టిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరైతే సర్వే చేయాలో వాళ్ళు కరెక్ట్ చేయాలి. సర్వే ఉన్నవాడికి ఎవరికైతే ఇల్లు లేదు అయితే ఫస్ట్ వీళ్ళ ఉదాహరణ ఏంటంటే వీళ్ళు ఉన్నది కిరాయి స్లాబ్ ఇంట్లో, వీళ్ళు స్లాబ్ ఇంట్లో కిరాయి ఉంటుందని వీళ్ళకు రాదు. ఇందిరమ్మ ఇల్లు రాదని పెట్టిను, కిరాయి స్లాబ్ ఇల్లు వీళ్ళకి రాదు అంటున్నారు. అది కరెక్టా? అది మేము కూడా లేదు.